మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక దాగి ఉన్న రహస్యాలు మీకు తెలుసా? మహాశివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ఉద్భవించింది. ఆ లింగం యొక్క ఆది అంత్యాలను కనుగొనలేక వారు శివుణ్ణే పరమాత్మగా గుర్తించారు. ఈ లింగోద్భవం జరిగిన సమయమే మహాశివరాత్రి. అందుకే ఆ రాత్రి లింగోద్భవ కాలంలో అనగా అర్ధరాత్రి శివునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. మరో ప్రముఖ కథనం ప్రకారం మహాశివరాత్రి రోజే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. ఇది ప్రకృతి మరియు పురుషుడు ఏకమైన రోజుగా భావిస్తారు. ఈ దివ్య కలయిక సృష్టి మనుగడకు సంకేతం. దేవదానవులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు లోకాలను దహించి వేసే భయంకరమైన అలహల విషం పుట్టింది. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషయాన్ని మింగి తన కంఠంలోనే నిలిపివేసే నీలకంఠుడు అయ్యాడు. ఆ విష ప్రభావం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి దేవతలు రాత్రంతా శివునికి అభిషేకాలు చేసి ఆయన మేల్కొని ఉండేలా చూశారు. అందుకే ఈరోజు జాగరణ చేయడం ఆచారంగా మారింది. మహాశివరాత్రి యొక్క విశిష్టత మరియు వాటి తాలూకా ఆచారాలు. ఉపవాసం మనస్సును మరియు శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి భక్తులు రోజంతా ఆహారం తీసుకోకుండా శివనామ స్మరణ చేస్తారు. జాగరణ రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఇవి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానోదయం పొందడానికి సంకేతం. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో అభిషేకం చేయడం వల్ల మనో కోరికలు నెరవేరుతాయని నమ్మకం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలతో పూజించడం వల్ల జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.